హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన న్యూస్. తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్, ఉచిత బస్సు ప్రయాణం రద్దు. వివరాల్లోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే తెలంగాణలో ఉచిత బస్సు పథకం ఆగిపోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రచార కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో కలిసి ఆయన ప్రచారం చేస్తున్న సందర్భంలో ఈ విధంగా మాట్లాడారు. దీంతో ప్రజలు ఇదేం రాజకీయం అంటూ విమర్శలు చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి కావడంతో తెలంగాణ మహిళలు హాయిగా ఉచితంగా ప్రయాణాలు చేస్తున్నారని, ఇటువంటి మంచి పథకాన్ని తెచ్చిన కాంగ్రెస్ ఓడిపోవాలా అని ప్రజలను ప్రశ్నించారు. ఒకవేళ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఈ ఉచిత బస్సు పథకం ఆగిపోతుందని తెలంగాణ ఆడబిడ్డలకు తెలియదా అంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.